ఇక్కడ మాత్రమే చేసేది, ఇంకా ఎక్కడా చెయ్యనిది వేణిదాన కళ్యాణం. అమ్మాయి ఊరినే మూడు ఇట్లా అనండి, 3 పాయలు తీయండి పడుతుంది. ఈ దోషాలన్నీ పోవాలంటే మాకు కూడా ఏదైనా ఒక మార్గం చెప్పండి అని చెప్పి మీ ఆడవాళ్ళందరి తరపున సీతాదేవి అడిగిద్ది. హర హర మహాదేవ శంభో శంకర. వెల్కమ్ టు డే 5. ఈరోజు మేము డే 5లో కాశీ నుంచి ప్రయాగరాజ్, ప్రయాగరాజ్ నుంచి అయోధ్య, అయోధ్య నుంచి మళ్ళీ కాశీకి వద్దామని ప్లాన్ చేసుకున్నాము. రోడ్ ట్రిప్. మనకి కాశీ నుంచి ప్రయాగరాజ్కి 125 km ఉంది. 3 hours జర్నీ. ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం, అక్కడ స్నానం చేసి తర్వాత అక్కడ మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్స్ దర్శించుకొని అక్కడి నుంచి మనం అయోధ్యకు వస్తాము. కాశీ నుంచి ప్రయాగరాజ్కి మనకి 125 km ఉంది, 3 hours జర్నీ. తర్వాత ప్రయాగరాజ్ నుంచి అయోధ్యకు మనకి 170 km ఉంటుంది, దాదాపుగా 5 hours జర్నీ ఉంటుంది. అయోధ్యలో రాముడి దర్శనం చేసుకొని తర్వాత అక్కడ ఉన్న సరయూ నది కూడా చూసి అక్కడ నుంచి మళ్ళీ మనం అయోధ్య నుంచి కాశీకి చేరుకుంటాము. అయోధ్య టు కాశీ వచ్చేసి మనకి 220 km ఉంది, 5 hours జర్నీ, 5 to 7 hours జర్నీ ఉంటుంది. మొత్తం కలిపి 515 kilometers, 12 hours జర్నీ ఉంటుంది. ఇక మేము ఒక్కొక్క ప్లేస్లో 2 hours 3 hours తీసుకున్న దాదాపుగా ఒక 20 గంటల వరకు ఉంటుందన్నమాట. ఈరోజు అద్భుతంగా ఉంటుంది వీడియో. సో వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక స్టార్ట్ చేద్దాం మన జర్నీ. టైం 5 అవుతుంది. యాక్చువల్గా వెహికల్ 4 o'clock వస్తా అని చెప్పారు. 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాం. వెహికల్ ఇప్పుడు వచ్చిందంట. వెళ్తున్నాం. అక్కడ రోడ్ దాకా వచ్చినట్టుంది. అక్కడ నుంచి వెహికల్ ఎక్కి వెళ్తాం. ప్రయాగరాజ్ వెళ్తున్నాం ఫస్ట్. ఇదే మా వెహికల్. ఇప్పుడు మేము బయలుదేరి కూడా ఆల్రెడీ ఒక ½ an hour అవుతుంది. ముందు సీట్లో మా నాన్న, ఇక్కడ మా మామయ్య, ఇక్కడ మా మమ్మీ ఆల్రెడీ పడుకున్నారు. ఆల్రెడీ వెనక సీట్లో మేము కూర్చున్నాము. సన్నీ కడితే అర్ధగంట అయితే పడుకొని. ఇక్కడ హనీ ఉంది, హాయ్ చెప్పండి. మా అత్తమ్మ పడుకొని పరలోక. టైము 6:30 అవుతుంది. ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆపారు. లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో, ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. లోపలికి వచ్చాము. ఇది మెన్యూ. మేమైతే ఇక్కడ ఫేమస్ నార్మల్ నార్త్ సైడ్ ఫేమస్ పోహా ఉంటుంది కాబట్టి పోహా ఆర్డర్ ఇచ్చాము. ఒకటి చెప్పాము, అది వచ్చినాక టేస్ట్ చేసి చూస్తే ఎట్లా ఉందో దాన్ని బట్టి మిగతా ఆర్డర్ ఇస్తాం. వీళ్ళు ఆనియన్ దోశ, ఉత్తప్ప తెప్పించుకోరు, అవేం బాగాలేవు. మసాలా దోశ ఒక్కటే ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడే టిఫిన్ చేసాము. ఇదే మేము వచ్చిన వెహికల్. చూడండి వెహికల్ ఎంత అద్భుతంగా ఉందో. నేను ఎప్పుడో చిన్నప్పుడు ప్రయాణించిన వెహికల్లో. సూపర్ ఉంది వెహికల్. లోపల కూడా చాలా బాగుంది, మంచి ఏసీ కూడా ఉంది. 3 hours జర్నీ తర్వాత ప్రయాగరాజ్ చేరుకున్నాము. ఇక్కడ బోటింగ్ మరియు పూజ గురించి మాట్లాడుతున్నారు. త్రివేణి సంగమం లోపలికి వెళ్ళాలి. ఏమండి, ఈ యొక్క వేణిదాన కళ్యాణం ఎందుకు చేస్తారు? అసలు ప్రయాగలోనే ఎందుకు చేస్తారు అంటే, ప్రయాగ అంటే సాక్షాత్తు బ్రహ్మక్షేత్రం. బ్రహ్మదేవుడు నోటి భాగం ప్రయాగ, బ్రహ్మదేవుడు నాభి వచ్చేసి కాశీ, బ్రహ్మదేవుడి పాదాలు వచ్చేసి గయ. ఇక్కడ మాత్రమే చేసేది, ఇంకా ఎక్కడా చెయ్యనిది వేణిదాన కళ్యాణం. అసలు వేణి అంటే ఏమిటి? వేణి అంటే సంస్కృతంలో 2 అర్థాలు. మొదటి అర్థం వేణి అంటే ప్రవహించే నది. రెండో అర్థం వేణి అంటే స్త్రీ యొక్క జడ. ఇది ఏంటంటే ఏ స్త్రీకైనా 3 రకాల దోషాలు ఉంటాయి. మొదటి దోషం ప్రథమ రజస్సుల దోషం, తెలుసు కదా. 2 గర్భదోషం, భర్త ద్వారా వస్తుంది. 3 సంతాన దోషం, పిల్లల ద్వారా వస్తుంది. ఈ 3 దోషాలు వచ్చింది భర్త వల్ల కనుక భర్తకి పాదాలకి పాదపూజ చేసి ఆయన ఒడిలో కూర్చుని ఆయన చేతుల మీదుగా 3 పాయల జడ వేసి జుట్టు అడుగు భాగం అంటే కొంచెం జుట్టు అడుగు భాగం కొష కత్తిరించి గంగమ్మ తల్లికి దానం ఇస్తారు. ఇది ఇక్కడే ఎందుకు చేస్తారండి అంటే, మనందరికీ ఎవరి ద్వారా మనందరం వచ్చాం? తల్లి తండ్రి ద్వారా జన్మించబడ్డ పిల్లలు. అలాంటి తల్లి తండ్రిని కూడా సృష్టించిన సృష్టికర్త ఎవరు? బ్రహ్మ. కనుక ఇక్కడ చేస్తారు. అర్థమైందండి? నేను మీకు షార్ట్కట్లో చెప్పాను. పూజలో మీకు అన్ని విధి విధానంగా అన్నీ అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ఈరోజు 5వ రోజు భాగంగా మనం ప్రయాగరాజ్లో త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి వచ్చాము. గురువుగారు అయితే చెప్పారు వేణి దాన కళ్యాణం ఏంటో, దాని ప్రాముఖ్యత అయితే గురువుగారు చెప్పారు. ఆ భాగంగా ఇప్పుడు మనం పూజలో పాల్గొందాము, అలాగే స్నానం కూడా చేద్దాం. అంటే ఈ యొక్క త్రివేణికి ఆడవాళ్ళ ఒక వేణియే ప్రియం. త్రివేణికి ఏం కావాలి? వేణియే కావాలి. అందుకనే ఇప్పుడు చూడండి, గంగా, యమున, సరస్వతి, త్రివేణి అంటారు. కానీ మీరు నదిలో వెళ్ళేప్పుడు చూసేది 2 నదులు. ఒకటి గంగ తెల్లగా ఉంటుంది, 2 ఇక్కడ మీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే మీరు బోట్ ఎక్కుతారో అది ఆకుపచ్చగా ఉంటుంది, యమునా నది. మరి సరస్వతి ఏమైపోయింది? సరస్వతి అంతర్వాహిని. సరస్వతి దేవి కనపడదు, అంతర్వాహిని. ఏ రకంగా అయితే ఆడవాళ్ళ జుట్టు 3 పాయలు వేస్తారో, 3 పాయలు ఆడవాళ్ళు జుట్టు వేస్తారు,
కానీ పైకి ఎన్ని పాయలు కనపడతాయి? రెండే కనబడుతుంది. రెండే కనబడతాయి. విడదీస్తే ఎన్ని కనబడతాయి? 3 కనబడతాయి. అలాగే సరస్వతి కనపడే సమయం ఇప్పుడు కాదు, అది మహాకుంభమేళ. మహాకుంభమేళ ఆల్రెడీ అయిపోయింది, అప్పుడు కనపడింది. ఏదైతే మొన్న అయిందో మహాకుంభమేళ, దాంట్లో అలాగే ఇప్పుడు ప్రతి ఏటా చేస్తే అదేంటంటే అది కుంభమేళ కాదు, అదేంటంటే అర్ధ కుంభమేళ. అర్ధకుంభమేళ యాక్చువల్గా అది అర్ధ కుంభమేళ కూడా కాదు, దాన్ని మాఘమేళ అంటారు. ఇప్పుడు మేము ప్రయాగరాజ్కి వచ్చాము. ఇప్పటిదాకా పంతులతో మాట్లాడి వేణి దాన కళ్యాణం అంట ఇక్కడ ఏదో చేస్తారంట, ప్రయాగరాజ్ లో స్పెషల్ అంట. ఇది 3 జంటలకు కలిపి 3000 తీసుకున్నారు. ఇక్కడ స్నానం చేసి అక్కడికి వెళ్ళి పూజ చేయాలి. ఆ పూజ ఏంటిదో చూద్దాము. కానీ పంతులు నన్ను 8th క్లాస్ అన్నాడు, అది చాలా హర్టింగ్ గా ఉంది. కానీ నేను బీటెక్ 4th ఇయర్. ఇప్పుడు మా అమ్మని చేతి పట్టుకొని తీసుకెళ్తున్నా స్నానానికి. మా నాన్న పోయి బోట్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరు లేదైతే నేను సొమ్మున్నాం తీసుకెళ్తున్నాం. స్నానం చేసి వేణి కళ్యాణంలో కూర్చుంటాం అనమాట. నేను కూడా ఇక్కడికి వచ్చాకే ఫస్ట్ టైం వింటున్నా, వేణి దాన్ కళ్యాణం ఫస్ట్ టైం వింటున్నా. ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ స్నానం చేద్దాం పదండి. ఇదే బోటు మోహన్ ఎక్కుతారు ఆల్రెడీ. ఒక్కొక్క పర్సన్కి 200 అంట. మనకి లోపలికి తీసుకెళ్ళి ఇక్కడ స్నానం చేపిస్తారు మనకి. చూద్దాం. జై జై శ్రీరామ్. बहुत अच्छा हमारा बच्चा बहुत अच्छा है, हमारा कुछ सिखाता मंत्र। ये जमुना का पानी, ये दिल्ली, आगरा, मथुरा, वृंदावन ऐसा होके यमुना का पानी आता है। ये गंगा का पानी, ये केदारनाथ, बद्रीनाथ, हरिद्वार, ऋषिकेश ऐसा हो गया था। और झंडे के पास इधर को 3 नदी देता था। 3 नदी क्या रहता सर? गंगा, जमुना, सरस्वती। सरस्वती अंतर्वाहिनी का वो दिखता नहीं, ऐसा मिलके वो काशी को जाता। काशी ऐसा जाता। ఇక్కడ వేణి దాన కళ్యాణం అని ప్రత్యేకమైన ఒక పూజ ఉంటుంది. దంపతులు మళ్ళా తిరిగి కళ్యాణం చేసుకునే విధంగా ప్రయాగరాజ్లో వేణి అనగా పాయ కాబట్టి ఇక్కడ వేణి దాన కళ్యాణం ఇక్కడ చేసుకొని ఆ ప్రత్యేకమైన పూజ ముగించుకొని మాధవేశ్వరి దేవి అష్టాదశ శక్తి పీఠాల్లో చిట్ట చివరిదైన మాధవేశ్వరి దేవిని దర్శించుకొని ఆ నుంచి వాసుకి సర్ప దేవాలయం ఉంది, అది కూడా దర్శించుకొని ఇక్కడ నుంచి మేము తిరిగి అయోధ్యకు బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము వచ్చింది త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి. గంగా, యమున, సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది కాబట్టి అక్క లేకపోతే నీకు ఆ డబ్బాలతో నువ్వు నింపించి గుమ్మి పిచ్చేస్తే అయిపోతుందిగా. ఆ డబ్బాలు ఉన్నాయి కదా సెటు. మనం పోయి చేసేద్దాం. నేను మా సౌమ్య త్రివేణి సంగమంలో దీపం కూడా వదలడం జరిగింది. చూడండి దీపం ఎంత మంచిగా వెలుగుతుందో, అద్భుతంగా వెలుగుతుంది. అక్కడ కట్టెలు కట్టారు కదా 2 పడవల మధ్యలో, అక్కడ మేము స్నానం చేసే మధ్యలో ఒక్కొక్కరికి 30 రూపాయలు తీసుకున్నారు. వీళ్ళ బాగుంది కదా చూడండి. మోక్షిత్ స్నానం చేసినావా? మునిగినావా? రిషిక్ మునిగినావా కూడా? సూపర్ సక్సెస్ మమ్మీ. అక్కడ స్నానం చేసే ఫోటోలు కూడా దించారు. మా వాళ్ళు ఫోటోలు దిగారు, మేము దిగలేదు. వాళ్ళు దిగారు చూడండి ఇప్పుడే. రామేశ్వరం నుంచి తెచ్చినటువంటి సముద్ర తీర్థము ఈరోజు త్రివేణి సంగమం ప్రయాగరాజ్లో కలపడం జరుగుతుంది. ఇది దాదాపు నాకు తెలిసి 22 ఇయర్స్ అవుతుంది మేము తీసుకొచ్చి. దాన్ని ఈరోజు ప్రయాగరాజ్లో కలిపి మా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకొచ్చాము. అప్పటికి ఇంకా మా పిల్లలు, మా పాప కూడా ఇంకా పుట్టలేదు. అప్పటి నుంచి దాన్ని ప్రతిరోజు పూజలు చేస్తూ ఈరోజు తీసుకొచ్చి ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమంలో కలపడం జరుగుతుంది. మరి 20 ఇయర్స్ నుంచి ఆవిరి కాకుండా మంచిగా ఉంది. అదే గ్రేట్. ఒకసారి చూపించు. కనిపిస్తుంది అసలు. ఓకే 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 సూపర్. కాశీ యాత్ర సంపూర్ణంగా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు త్రివేణి సంగమం నదిలో ఈ కాయిన్ వేయడం జరుగుతుంది. మనము ఎన్నో సందర్భాల్లో నదిపై నుంచి ప్రయాణిస్తున్నప్పుడు కానీ నదీ స్నానానికి వెళ్ళినప్పుడు కానీ కాయిన్స్ వేయాలని చెప్పి మనం అందరము 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల కాయిన్స్ వేస్తూ ఉంటాం.
యాక్చువల్లీ కాయిన్స్ వేయాలనేది ఎందుకోసము ఆ పద్ధతిని ఎందుకు తీసుకొచ్చారంటే నీళ్ళలోని కాల్షియం పర్సెంటేజ్ పెరగడానికి ఈ రాగి కాయిన్ అనేది వేస్తే దీంట్లో ఉన్న మినరల్స్, కాల్షియం ఇవన్నీ కూడా వాటర్లో కలిసి ముందు ప్రవహిస్తున్న గ్రామ ప్రజలు త్రాగితే వాళ్ళకి ఆరోగ్యం ఎంతో మంచిగా ఉంటుందని చెప్పేసి, మరియు నీటి నాణ్యత పెరగాలనే ఉద్దేశంతో ప్రాచీన కాలం నుంచి కాయిన్స్ వేయాలని చెప్పి ఈ పద్ధతి పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పుడు బంగారము, వెండి, రాగి కాయిన్స్ ఉండేటివి. ఇప్పుడు తర్వాత తరాలలో ఇప్పుడు వచ్చిన కాయిన్స్ ఐరన్ కాయిన్స్. ఈ ఐరన్ కాయిన్స్ వేయడం వల్ల నీటిని మనము కలుషితం చేయడం తప్ప నీటి శుద్ధత పెరగదు. అదే పద్ధతిని కొనసాగిస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చినాయన్నీ కనీసం రాగి కాయిన్స్ కూడా కాదు, స్టీల్ కాయిన్స్ అంటే ఐరన్ కాయిన్స్. కాబట్టి మనం అట్లాంటి ఐరన్ కాయిన్స్ని వేయొద్దు అని చెప్పేసి రాగి కాయిన్స్, మీకు పురాతనమైన రాగి కాయిన్స్ ఎక్కడైనా దొరికితే అవి తీసుకొచ్చి నదీ జలాలలో వేస్తే అది నీళ్లు తాగే ప్రజలకు కానీ నదికి కానీ ఎంతో మంచిది. కాబట్టి ఈ రాగి కాయిన్స్ వేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది దాదాపు 1962 అంటే దాదాపు 60-70 ఇయర్స్ కాయిన్ ఇది. ఇట్లాంటి కాయిన్ వేయడం వల్ల మనం వాటర్కి కానీ గంగమాతకు కానీ మంచి చేసినట్టు, దాని తర్వాత వచ్చే గ్రామ ప్రజలకు కూడా ఎంతో మంచి చేసినట్టు. కాబట్టి ఈ స్టీల్ కాయిన్స్ వేయడం బంద్ చేయండి ఫ్రెండ్స్, దయచేసి. భాషంగా పిత్తదేవరాజు ప్రయాగే మాధవం మాధవేశ్వర చ హనుమద్వైత. 3 సార్లు నీళ్ళు తాగాలి. వాసన చూసి మీ భార్య ఎడంబొక మేము వెనకలేసేయండి. ఏమండి అటు మీ భార్య ఎడబొద్దు అటు ఉంది. అయిందా? అక్షతలు తీసుకోండి, అందరూ తీసుకోవాలి. ఎడం చేతిలో వేసుకోండి, కుడి చేతితో మూసేయండి, కుడి తొడమే పెట్టుకోవాలి. గోవింద 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 శ్రీ గోవింద గోవింద గోవింద. మమ ఏ ఊరు మీది? హైదరాబాద్. అక్కడైతే కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్ మూచుకుంది నది తీర ప్రాంతే అంటారు. మూచుకుంది అంటే మూసీ నది. అది తలూపేమో తెలియకుండా అనకూడదు. మూచుకుంది నది అంటే మూసీ నది, దాని పేరు మూచుకుంది నది అన్నమాట. అర్థమైందా? అట్లా చెప్పుకుంటారు మీరు. సత్యనారాయణ వ్రతం చేసినా ఏం చేసుకున్నా కూడా మీ ఊర్లో, అవునా? కానీ ఇక్కడ మనం అందరం కూడా ఎక్కడున్నాం? ప్రయాగరాజ్. సరస్వతి. ఇప్పుడు అదే చెప్పుకోవాలి మనం. అర్థమైందా? అంటే అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నది. భాగీరథస్య పశ్చిమ తీరే. భాగీరథ అంటే గంగా నది. కాలం దీన ధైర్య వీర్య విజయ అభయ. ఇప్పుడు ఆడవాళ్ళు మాత్రమే అనాలి, మగవాళ్ళు అనకూడదు. అర్థమైందా? అనండి. ప్రథమ రజస్వల గర్భాధాన ప్రసూతి దోష నివారణార్థం ప్రయాక్షేత్రే తీర్థరాజస్థలే. అందరూ అనండి. దాంపత్య దోష నివారణార్థం సౌభాగ్య ఫల సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ పరబ్రహ్మ అనుగ్రహ సిద్ధ్యర్థం వేణి కళ్యాణదానం తుభ్యహం కరిష్యే. గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మొత్తం పసుపా? నీళ్ళు చల్లమ్మా. పసుపు రాయి. పసుపు రాసి నూనె కొంచెం కారాన్ని ఎల్లబెట్టుకోవాలి. ఒరే రారా, పని అయిపోయింది. కూర్చో. ఇట్రా అడుగుతా. మీ అమ్మాయిని కలుగుతూ పసుపు ఇట్లా వేళ్ళకి రాయాలా? ఇక్కడ రాసినా పర్వాలేదు, ప్రేమతో రాయి. ఓకేనా? నీకు మొత్తం రాయాలి. కుంకుమతో బొట్టు పెట్టండి. అక్షతలు తీసుకోండి. ఆడవాళ్ళే. మీ మగవారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. అనండి. ఏవండి శ్రీవారు మన దాంపత్య జీవనకాలంలో మీ యందు ఎటువంటి అపరాధం తెలిసి కానీ తెలియక కానీ నేను చేసిన, మిమ్మల్ని బాధ పెట్టిన, కొట్టారు ఎప్పుడైనా మీ ఆయన్ని?
ఆ ఛాన్స్ రాలేదా? తిట్టిన మమ్మల్ని క్షమించి ప్రయాగక్షేత్రంలో వేణీదానం చేసుకోవడానికి అనుమతిని ప్రసాదించండి. ఇప్పుడు మాల మార్పిడి జరుగుతుంది. ఆడవాళ్ళు లెగిసి ఆయనకు మాల వేయాలి. రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం సుముహూర్తే అస్తు సావధాన సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణోద్యాన సావధాన అయం సుముహూర్తే అస్తు మాలికాధారణ సుముహూర్తే అస్తు ధమందేరా జావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయిందా అండి? మాలికాధారణ అయిపోయిందా? ఓకే. ఇప్పుడు మగవాళ్ళు లేచి నుంచోండి. తంతునానేనా మమ జీవన హేతునాం కంటే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణమూర్తి అస్తు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంతే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతాం మాంగానుకూలతా సిద్ధిరస్తు భోగభాగ్యతా బల సిద్ధిరస్తు తదాస్తు. అందరూ అనాలి. అమ్మ ఆడోళ్ళు మగవాళ్ళు అనాలి. ధర్మేచ అర్ధేచ కామ్యేచ మోక్షేచ నాతి చరితవ్య. ఆశీర్వదించండి. శతమానం భవతి శతాయుత్పురుషతేంద్రియాయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. అయిందా? ఓకే. కూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడ. ముందు మగవాళ్ళు వేయండి. ఏమండి మగవాళ్ళు వేయండి ముందు. భవన్ దేవతో బ్రహ్మ గదాధ్రువం దేరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రస్యాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఇప్పుడు ఆడవాళ్ళు వేయండి. ఆడవాళ్ళు వేయాలి. ధనధాన్యతా బుద్ధిరస్తు భోగభాగ్యతా బల సిద్ధిరస్తు మహైశ్వర్య సిద్ధిరస్తు తదాస్తు. అయిన తలంబరాలు అయిపోయిందా? ఇప్పుడు ఇద్దరు లెగిసి నుంచోగలుగుతారా? నువ్వు లేకోలేవు. ఆయన లేపుతావు. మీరు లెగుతారుగా. మీరు తేలిక మనిషి లెగుతారులే. లేకండి ఇద్దరు లేకండి. తొక్కారా? షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి ఇద్దరు. ఇప్పుడు తీయండి ఫోటోలు అందరూ. వాళ్ళ పితృదేవతల ప్రీత్యార్థం ఇక్కడ పిండ ప్రదానము తర్పణాలు వదిలాడు. నేను ఎలా ఈరోజు బ్రహ్మయ్య ఉన్నానో అప్పుడు రాముల వారికి భరద్వాజ మహాముని బ్రహ్మయ్య ఉన్నాడు. ఉంటే ఈ కార్యక్రమాలు మొత్తం అయిపోయిన తర్వాత సీతాదేవి అడిగింది, అయ్యా మగవారికి పిండ ప్రదానము తర్పణాలు అని చెప్పి పెట్టారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? మనం పెద్దలకి ఎందుకు చేస్తామండి? మన కులాన్ని వృద్ధి చేయడానికి, గోత్రం వృద్ధి చేయడానికి, అవునా, వంశాన్ని వృద్ధి చేయడానికి. మరి ఇవన్నీ కూడా మగవాళ్ళకి నిర్ణయించారు. మరి మా ఆడవాళ్ళు కూడా 3 రకాల దోషాలతో ఇబ్బంది పడుతుంటాం. ఏం దోషాలని చెప్పాను ఇందాడ? ప్రథమ రజస్ఫల అంటే పెద్ద మనిషి అవ్వటం, గర్భాధాన, ప్రసూతి, ఈ 3 దోషాలతో ఇబ్బంది పడుతుంటాం. ఈ దోషాలన్నీ పోవాలి. ఈ దోషాలన్నీ పోవాలంటే మాకు కూడా ఏదైనా ఒక మార్గం చెప్పండి అని చెప్పి మీ ఆడవాళ్ళందరి తరఫున సీతాదేవి అడిగిద్ది. అప్పుడు భరద్వాజ మహాముని చెబుతాడు, అమ్మ రజస్వల కానీ, గర్భాధానం కానీ, ప్రసూతి కానీ, ఈ 3 కూడా సంతాన దోషాలు. మనందరికీ తెలిసిందే. పెద్ద మనిషి అయిన వాళ్ళకి మాత్రమే కడుపు వచ్చింది, అవునా కాదా? ఈ 3 కూడా సంతాన దోషాలే. ఈ సంతానం ఎవరి వల్ల కలిగిద్ది? ఆడవాళ్ళకి తన మగవారి వల్ల కలిగిద్ది. ఆ మగవారు ఎప్పుడు పరిచయం అవుతాడు? వివాహంలో పరిచయం అవుతాడు, అవునా కాదా? లేదా లవ్ మ్యారేజ్లు ఎవరైనా చేసుకున్నారా? లేదా? వివాహంలోనే మగ ఆడవాళ్ళు ఇద్దరు కూడా కలుస్తారు, అవునా కదా? ఎవరైతే కూడా దంపతి సమేతంగా ఈ ప్రయాగక్షేత్రానికి వస్తారో వాళ్ళు మరలా ఇక్కడ వివాహం చేసుకుని వేణిని దానం చేయాలి అని చెబుతాడు భరద్వాజ మహాముని. వేణి అనంటే ఏంటి అర్థం? వేణి అనేది సంస్కృత పదం. తెలుగులో దానికి ఒక అర్థం ఉంది. 2 అర్థాలు ఉండే. ఒకటి ప్రవహించే నది, రెండోది వెంట్రుకలు అని అర్థం అనమాట. ఆడవాళ్ళకున్న ఈ 3 దోషాలు కూడా జుట్టు చివరి భాగంలో ఉంటాయంట. అందుకే మన పెద్దవాళ్ళు స్నానం చేసిన తర్వాత జడాలుకోపోయేది తీరిక లేకపోయినా సరే జుట్టు చివర్లు ముడివేయాలి అని చెబుతారు, అవునా కాదా? ఎందుకు ముడివేయాలన్నారు ఆడవాళ్ళని? ఆడవాళ్ళకున్న ఈ దోషాలన్నీ కూడా ఈ జుట్టు చివరి భాగంలోనే ఉంటాయంట. వాళ్ళకి ఈ దోషాలు ఎవరి వల్ల వచ్చినాయి? వాళ్ళ భర్త ద్వారా వచ్చినాయి, అవునా కదా? సంతాన దోషాలు కదా. అందుకే ఇక్కడ ప్రయాగక్షేత్రంలో వేణి దానం చేసుకుని, అంటే మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసుకుని వేణిని దానం చేయాలి. ఆయన వల్లే ఈ దోషాలు వచ్చినాయి కాబట్టి ఆయనే ఆ జుట్టు చివరి భాగాన్ని ఖండించి ఆయన ముఖం ద్వారానే ఇక్కడ నదిలో కలపడతాయి అన్నమాట. అంతర్వాహినిగా ఉన్న త్రివేణి మాత మీ దోషాల్ని స్వీకరించి మిమ్మల్ని ఆశీర్వదించిద్ది. అర్థమైందా? ఎందుకు ఈ దానం జరుగుతుందో తెలిసింది కదా. ఇప్పుడు వరకు వివాహం అయిపోయింది, కాళ్ళు కూడా దెక్కిచ్చే, షేక్ హ్యాండ్ కూడా మీకు ఇప్పించారు. మరి ఆ వివాహం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మనం దానం జరగాలి కదా. ఆ దానం జరగబోతుంది. దానం జరగాలంటే ఆడవాళ్ళు మగవాళ్ళ యొక్క కుడి తొడ మీద కూర్చోవాలి.
తుడి తొడ మీద కూర్చున్న తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళకి జడ వేయాలి. వేసి మంగళోడు వస్తాడు, కత్తిరితో కట్ చేయాలి. మీరే కట్ చేయాలి, వాడు కత్తిరిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు మగవాళ్ళందరూ కూడా తూర్పు వైపు తిరగండి. వాడు సంతోషంగా ఉన్నాడు. ఏమండి, ఆ రిబ్బన్ తీసేసి ఆ కింద వరకు అల్లేసేసేయండి. ఆ జడని మీరు కూడా అల్లేసేసేయండి. ఆ రిబ్బన్ తీసేసి కింద వరకు అల్లేయండి. అమ్మాయి ఊరినే 3 ఇట్లా అనండి, 3 పాయలు తీయండి ఆ చివరికి, అంతే పడుతుంది. అమ్మా నువ్వు వేయకూడదు, ఆయన వేస్తాడు. ఇక నువ్వేసే కాడికి ఆయన ఎత్తుకు ఆయన వేస్తాడు. ముడిపుతున్నారా? ముడిపి అందులో డబ్బులు తీసుకుంటారు. పూజ అయిపోయాక ఇక్కడ ఉంది కదా ఈ వెంట్రుకలు, ఈ పూజ సామాగ్రి మొత్తం అక్కడ మనం నీళ్ళలో కలపాలన్నమాట, గంగలో. అయితే ఇక్కడ గంగ ప్రతిది ఏంటంటే ఇది ఇక్కడ వెంట్రుకలు వేస్తే ఎక్కడైనా వెంట్రుకలు అనేది పైన తేలుతాయి, కానీ ఈ నదిలో మాత్రం ఖచ్చితంగా మునిగిపోతాయంట. ఓకే, ఇక్కడ ప్రతిది నేను అదే చూద్దాం ఎలా ఉంది. రైట్. ఆ ఎంటికలు మునిగిపోతాయి. సూపర్. ఓకే, జీవితంలో చేసేది ఒకసారి ఇక్కడ ఎందుకంటే ప్రయాగరాజ్ లో వచ్చి చేసింది ఒకసారి, ఓకే. మళ్ళీ చేయలేము ఇలాంటి దానం. నది ఒడ్డుకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ వెంట్రుకలు వేస్తుంది, చూద్దాం మునుగుతాయో తేలితే చూద్దాం. వేయండి, వెంట్రుకలు వేయండి, వేయండి. అయ్యో లోపల మునిగిపోయినాయి. మునిగిపోయినా? వేసేసాయి. కిందికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాయి. ఇస్తా, పంతులు ఏమన్నాడా? నేను కూడా ఇస్తా. ఫస్ట్ టెంపుల్, ఇప్పుడు మా ఫస్ట్ టెంపుల్ మాధవేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం, శక్తిపీఠము. యాక్చువల్గా అయోధ్య ఉండే, కానీ టైం లేదని చెప్పేసి అయోధ్య స్కిప్ చేసి రేపు కూడా కాదు ఎల్లుండి అయోధ్యకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మాధవేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం, శక్తిపీఠము. దర్శనానికి వచ్చాము కానీ గుడి క్లోజ్ ఉంది. 12:40 అవుతుంది ఇప్పుడు టైము. 2 o'clock స్టార్ట్ అంట. ఇప్పుడు బయట లంచ్ చేసుకొని వచ్చే వరకు గుడి ఓపెన్ అవుతుంది కాబట్టి దర్శనం అయిపోతుంది మనకి. లంచ్కి వెళ్దాం ఇప్పుడు. ఇది శక్తిపీఠం గోపురం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. యాక్చువల్గా లంచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ డ్రైవర్ ఏమన్నాడంటే వద్దు, ఇంకొక ½ అవర్ వెయిట్ చేయండి, వెయిట్ చేశాక అటే లంచ్ చేసుకొని వెళ్దామన్నాడు. అందుకే మళ్ళీ ఇక్కడ ఆగిపోయాము. టెంపుల్ వాతావరణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అందరూ కూడా దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అక్కడ టైమింగ్స్లో రాసింది చూడండి, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, సాటర్డే, సండే ఆఫ్టర్నూన్ 12:30 నుంచి 1:30 వరకు టెంపుల్ క్లోజెస్ ఫర్ కపూర్ ఆరతి అంట. అందరం దర్శనానికి టైం ఉందని చెప్పేసి అందరూ దర్శనం చేసుకుంటున్నాం. మామ మాత్రం బయట తీసుకోవచ్చు. అందరం ఇట్లా పడిపోయినామేమోండి, అందరం మలిసిపోయి ఇట్లా పడిపోయినాం కూడా. ఇంకొక ½ అవర్ దర్శనానికి టైం ఉంది. ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం మాత్రం అద్భుతంగా అయింది. ఇక్కడ అమ్మవారి చేతి పడిపోయింది అనమాట, అది ఇక్కడ చరిత్ర దీన్ని. సో ఇది ఒక అష్టాదశ శక్తి పీఠాలు, ఇది ఒక శక్తి పీఠం అనమాట. నెక్స్ట్ ఇంకొక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూపిస్తా. బిల్ ఎంత అయింది? 2700 అయింది. 2700 అయింది. 2700 అయింది. హోటల్ కూడా అట్లా ఉంది, మరి హోటల్ కూడా చాలా భారీగా ఉంది. యాక్చువల్ గా మేము ఇంకో టెంపుల్ ఉండే, కానీ టెంపుల్ ఒక దగ్గర ఉందంట, మేము హోటల్ ఒక దగ్గర ఉందంట. తిరిగి వచ్చడం అంతా లేట్ అయిపోతుంది, మళ్ళీ ఒక గంట దర్శనం టైం పడుతుంది అంట. మా వాళ్ళకి ఎవరు కోపిక లేవు, నాతో సహా. అందుకే ఇక ఇక్కడ వచ్చి అన్నం తినేసినాం. 2600 బిల్ కూడా అయింది. వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి, హోటల్కి వెళ్ళిపోయి రేపు ఇక గంగా హారతి ఉంటది, చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి చేసుకుంటాం. అంటే ఎల్లుండి వల్ల మనకు రామ జన్మభూమి అయోధ్య. ఓకే ఫ్రెండ్స్, కాశీకి వెళ్ళే దారిలో ఇంకొక అద్భుతమైన టెంపుల్ సందర్శించుకుంటున్నాము. దీని పేరు సీతామడి. ఇక్కడే సీతమ్మవారు భూగర్భంలోకి వెళ్ళిపోయిన స్థలం ఇది అని పురాణాలు చెబుతున్నాయి. ఏమంటావా మనం? పునీతురాలై వద్దున అని చెప్పి చాలించుకొని భూగర్భంలో కలిసిపోయి భూదేవి ఒడిలో చేరిన ప్రదేశమే సీతా మందిర్. ఇది కాశీకి ఎంత దూరం ఉంటది? ఇది కాశీకి 50 నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గంగా నది ఒడ్డున ఉంటుంది. అత్యంత పవిత్రమైన స్థలం ఇది. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తున్నాం. గుడి అయితే అద్భుతంగా ఉంది లోపల, ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, ఇదే లోపల గుడి చూడండి ఎట్లుంది, చూడండి గుహలాగా ఉంది. ఇక్కడ శివలింగం ఉంది, ఇంకొక టెంపుల్ ఉంది, ఇదే సీతమ్మ టెంపుల్ చూడండి.
అది పైన ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్, చాలా బాగుంది. లోపలికి వెళ్తున్నాము. వాల్మీకి ఆశ్రమం సీతమ్మ వారు ఎంత అద్భుతంగా ఉంది కదా, అన్నీ అద్భుతంగా చెక్కించారు ఇక్కడ చూడండి. చాలా పెద్ద హనుమంతుడిది విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా కన్నుల పండగలా అనిపిస్తుంది, సూపర్ ఉంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఎంత బాగుందో చూడండి, సూపర్ అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ గుడ్లు కానీ అవన్నీ చాలా బాగున్నాయి. మొత్తానికి నైట్ 7:30 వరకు రూమ్కి వచ్చేసాము. మాకి మా వెహికల్ మాట్లాడుకునైనా సిటీకి కొద్ది దూరంగా, అంటే మా రూమ్కి ఇంకొక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ముందే వదిలేసాడు అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ లోపలికి వెళ్ళలేవంట. అక్కడ నుంచి ఆటో మాట్లాడుకున్నాము. ఓన్లీ 1 కిలోమీటర్కే దాదాపుగా అరగంట పట్టింది, అంత హెవీ ట్రాఫిక్ ఉంది. అయినా సరే రూమ్ దాకా వదిలేలే ఆటో వాళ్ళు. మళ్ళీ రూమ్ కి ఒక 100 మీటర్లు 200 మీటర్ అవతల వదిలేసారు. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట. అందరం చాలా అలసిపోయినాం, ఏందో అర్థం కావట్లేదు, కానీ ఫుల్ ఎండ్ ఉంది, ఎక్కడ వచ్చిన పబ్లిక్ ఉన్నారు, అందరూ అలసిపోయారు అనమాట. యాక్చువల్ గా రేపు పెద్ద పెద్ద గుళ్ళు 2 పెట్టుకున్నాం టెంపుల్స్ విజిట్ చేయాలని చెప్పేసి, కానీ ఎవరికి ఓపిక లేదు. నాకు తెలిసిగా రేపు ఏముండదు, జస్ట్ ఈవినింగ్ వెళ్ళి గంగారతి మాత్రం తీసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టెంపుల్స్ అండ్ మంచి మంచి వీడియోస్ ఉంటాయి మా దాంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు Day 6 తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ రంజిత్ కుమార్.